హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు పొహాంగ్ బీచ్ లో ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ అవుతుంది. సో నైట్ వరకు ఏమేమి అవుతాయో అన్ని కవర్ చేసి వీడియోలో చూపిస్తాను. ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగానే ఉంటది. మీరు ఇక్కడ చూస్తే హెలికాప్టర్ లో కూడా తిరుగుతున్నారు పోలీసులు. ఈ రోజు వీకెండ్ అవడంతో చాలా ఎక్కువ మంది వచ్చారు. నైట్ స్టే కోసం టెంట్స్ కూడా తెచ్చుకున్నారు అందరూ. ఈ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఫెస్టివల్ అవడంతో ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. టెంట్స్ లో ఉన్న వాళ్ళు ఇలా క్యాంపర్ వ్యాన్స్ కూడా తెచ్చుకుంటారు. సో ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ బీచ్ సైడ్ హోటల్స్ అన్నమాట. అన్ని హోటల్స్ లో ఈ వన్ డే కాస్ట్లీగా ఉంటాయి ఐటమ్స్ అన్ని. ఎంత కాస్ట్లీగా ఉన్న ఫుడ్ దగ్గర అయితే తగ్గలేము కదా. సో రెస్టారెంట్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి, కొంచెం కూడా ఖాళీ లేవు. పొహాంగ్ లో మాకు అన్ఎక్స్పెక్టెడ్ డే అయ్యింది. అదేంటి వీడియో లాస్ట్ లో చెప్తాను. మెయిన్ రోడ్ మీద కాకుండా ఇక్కడ గ్రౌండ్ లో కూడా పార్కింగ్ ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా ఖాళీ లేదు, అన్ని ఫిల్ అయిపోయి. ఇలాంటి ప్లేసెస్ లో అందరూ ఫ్యామిలీస్ తోనే వస్తారు. సో చిన్న పిల్లల కోసమే ఎక్కువ ఉంటాయి ఐటమ్స్ అన్ని. ఇవన్నీ కొరియన్ రెస్టారెంట్స్ అన్నమాట. ఇలాంటి ప్లేసెస్ లో ఫుడ్ కూడా చాలా బాగుంటది. వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ అనుకుంటా. ఫైర్ వర్క్స్ ని షూట్ చేయడానికి రెడీ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఎవరు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత బిజీగా ఉంది ఇవే అంతా. కొరియాలో ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే ఇలాంటి స్టాల్స్ మాత్రం పక్కా ఉంటాయి. ఏమేం పెట్టారో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి ఎంటర్ అవగానే మన కాస్మెటిక్స్ కనిపించాయి, ఎందుకంటే ఇవే ఎక్కువ యూస్ చేస్తారు ఇక్కడ. ఈ స్టాల్ లో పచ్చి ఆక్టోపస్ అమ్ముతున్నారు. ఇక్కడ క్యాంపర్ వన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇవి కొనుక్కొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇదే స్టాల్ లో పక్కన పిల్లల కోసం కూడా ఐటమ్స్ పెట్టారు. ఇది స్ట్రాబెర్రీ ఫార్మింగ్ స్టాల్ అంట. చాలా ఫ్రెష్ గా ఉన్న ఐటమ్స్ అన్ని. ఇక్కడ ప్రతి స్టాల్ దగ్గర క్యూ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫుడ్ స్టాల్ అనుకుంటా, అందుకే ఎంతమంది ఉన్నారు. ఈ స్టాల్ లో ప్రాన్స్ చూడండి ఎలా కుక్ చేస్తున్నారు. అండ్ ఇవి ఆక్టోపస్ అన్నమాట. చూడ్డానికి అయితే బానే కుక్ చేస్తున్నారు, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఈ స్టాల్ రాలేదేంటో అనుకున్నాను. చూడండి, ఏ బ్రాండ్ అయినా ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. అమ్మాయిలకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇన్ని స్టాల్స్ తిరిగాక మనకైతే బాగా ఆకలిస్తుంది. సో నేనైతే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఒకటి 4000 కొరియన్ వన్స్ పడింది. వీళ్ళు జొంగ్జీ నుంచి ఫుడ్ షాప్ పెట్టడానికి వచ్చారు. సో ఇవన్నీ క్యాండీ టైప్ లో ఉంటాయి. ముందు ప్లేట్ లో పెట్టినవన్నీ మనకి ఫ్రీగా టేస్ట్ చేయడానికి. ఇలాంటి క్యాండీస్ అన్ని చాలా టేస్టీగా ఉంటాయంట. మాకైతే ఫ్రీగా టేస్ట్ చేయమంటున్నారు. ఈ స్టాల్ లో మిల్క్ అండ్ బ్రెడ్స్ అమ్ముతున్నారు. లైట్ వెయిట్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. ఇవి కార్న్ పొరిజ్ అంట. టేస్ట్ ఏమో గానీ క్యూ మాత్రం చాలా పెద్దది ఉంది ఇక్కడ. డే అంతా అలా తిరిగేసరికి మాకైతే నైట్ అయిపోయింది. సో ఇంకో 1 hour లో ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పక్క వర్షం పడుతున్నా సరే అంబ్రెల్లాస్ వేసుకొని మరి కూర్చొని ఉన్నారు ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి. ఈ ప్లేస్ లో కనీసం నిల్చోడానికి కూడా ఖాళీ లేదు, అంత ఫిల్ అయిపోయింది కొరియన్స్ తో. కొరియాలో క్రాకర్స్ ఎప్పుడు కాల్చకూడదు అనమాట. ఇలాంటి ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ లో గానీ లేదా న్యూ ఇయర్ కి కాల్చుతారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ కి. ఎందుకంటే మన ఇండియాలో దివాళీలా ఇక్కడ సెలబ్రేట్ చేయరు అనమాట. ఈ ఫైర్ వర్క్ స్టార్ట్ చేయడమే లేటు, లాస్ట్ వరకు అందరూ అరుస్తూనే ఉన్నారు. చూడండి, అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ ని. ఈ రోజు ఫెస్టివల్ అవడం వల్ల నైట్ ట్రైన్స్ అన్ని ఆపేశారు పొహాంగ్ లో. సో ఇక్కడ బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నైట్ 10 కి బస్ బుక్ చేసుకున్నాం. ఈ ఫైర్ వర్క్స్ 9 నుంచి 10 వరకు కంటిన్యూస్ గా వేస్తారు. అట్ లాస్ట్ ఫెస్టివల్ నుంచి బయటకు వచ్చేసరికి మాకైతే ఇక్కడ ప్లేస్ కూడా లేదు వాక్ చేయడానికి. వీళ్ళందరినీ క్రాస్ చేసుకొని వెళ్ళేసరికి మా బస్ అయితే మిస్ అయిపోయాము. సో మాకు వేరే ఆప్షన్ లేక మేమైతే నైట్ అంతా బీచ్ లోనే స్టే చేసాము. ఇలాంటి డే వస్తుందని నేనైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు బీచ్ లో నైట్ స్టే చేయడం అంటే చాలా ఇష్టము. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.